ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గరలో 4 నెలలు పూర్తవుతాయి. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన జగన్ ఈ మధ్యకాలంలో చాలా జిల్లాలు తిరిగారు. మొదట్లో ఆయన తన పార్టీ క్యాడర్కి ధైర్యం చెప్పడానికి టూర్లు చేశారు. ఆ తర్వాత విశాఖ అచ్యుతాపురంలో జరిగిన ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. ఇక వరదలు వచ్చి ఏపీలో బెజవాడ, గోదావరి జిల్లాలు అన్నీ కూడా ఇబ్బందులు పడితే ఆయా చోట్ల జగన్ పర్యటించారు. ఈ నేపథ్యంలో జగన్ని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. జగన్ సైతం మీడియా ముందు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద ఘాటైన విమర్శలు చేశారు. ఆయన కూటమిని వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నిలదీస్తూ వస్తున్నారు. అయితే ఇది ఒక విధంగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది అని అంటున్నారు. దాంతో బాబు వ్యూహం అనుకోవాలో లేక యథాలాపంగా వచ్చిన లడ్డు ప్రసాదం ఇష్యూవో తెలియదు, కానీ ఇప్పుడు అదే ఆయుధంగా చేసి జగన్ మీద ప్రయోగించారు అని అంటున్నారు. దాంతో ఒక ప్రధాన వర్గానికి జగన్ని దూరం చేసే ఎత్తుగడ ఇదని వైసీపీ ఆరోపణలు చేసింది. కానీ వైసీపీ దీని నుంచి బయటపడలేకపోతుంది. తిరుమలకు వెళ్లి జగన్ దీని విషయంలో వైసీపీని తనను ఒడ్డున పడవేసుకునే కార్యక్రమం చేయాలనుకుంటే దానికి కూడా విరుగుడు మాత్రం కూటమి కనిపెట్టింది. ఫలితంగా జగన్ తిరుమలకు వెళ్లలేకపోయారు. ఆయన తాడేపల్లిలోనే తన ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇది ఒక విధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం విజయమనే చెప్పాలి. జగన్ తిరుమల వస్తే అడ్డుకుంటామని హిందూ సంఘాల హెచ్చరికలు, ఆందోళన నేపథ్యంలో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇక జగన్ విషయంలో కట్టడి చేయడం ద్వారా కూటమిపై చెయ్యి సాధించింది అని భావించాలి. సరే, ఈ ఇష్యూ కనుక ఇంకా కొనసాగినా లేకపోయినా జగన్ ఏ జిల్లాకు అయినా పర్యటనకు వెళ్తే వైసీపీ లీడర్లను హౌస్ అరెస్ట్ చేసి జగన్ని ఒంటరి చేసి ఆందోళనకు పిలుపు ఇస్తే ఆయన రాకుండానే ఉండిపోవాల్సి వస్తుంది. విషయం తెలిసిందే కాబట్టి ఇదే తీరున కూటమి పెద్దలు ఆలోచించవచ్చు. జగన్ తిరుమల పర్యటన విషయంలో జరిగినట్లుగాని ఇక మీదట జిల్లా పర్యటనలు జరుగుతాయా అంటే జరగవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఆందోళనలు చెలరేగుతాయి, ఉద్రిక్తలు తలెత్తుతాయి అని ప్రభుత్వం చెప్పి పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తే ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఇలా జగన్ని తాడేపల్లికే పరిమితం చేయాలన్నదే కూటమి పెద్దల ఎత్తుగడ అయినా ఆశ్చర్యం లేదు. ఇది రాజకీయ ప్రత్యర్థిని అలాగే నిలువరించాలని చూస్తారు. మరి వైసీపీ అధినాయకత్వం అయితే చేతులెత్తేసి ప్రెస్ మీట్లు పెట్టి ఉన్న చోటనే ఉండిపోయినంత కాలం ఇదే తీరు సాగుతుంది అని అంటున్నారు. సో వైసీపీ కట్టడి చేయబడుతుందా లేక కట్టలు తెంచుకొని ముందుకు వస్తుందా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.